పాలమూరు జిల్లా నకిలీ విత్తనాల తయారీకి అడ్డాగా మారింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభంతో విత్తన వ్యాపారులు అక్రమాలకు తెరలేపారు. నాసి రకమైన నకిలీ విత్తనాలను సాధారణ విత్తనాలతో పాటు ప్యాకింగ్ చేసి అమాయక రైతులకు కట్టబెడుతున్నారు. వీటిని కొన్న రైతులు దిగుబడులు రాక నిండా మునుగుతున్నారు. ఇటీవల ఉమ్మడి జిల్లాలో భారీగా పట్టుబడిన నకిలీ విత్తనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అవినీతి అధికారులు అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్నటువంటి నకిలీ పత్తి విత్తనాలు కానీ వాటి యొక్క నివారణకి ఏం చర్యలు తీసుకుంటే రైతులకు మేలు జరుగుతుందనేటువంటి విషయాలను అడిగి తెలుసుకుందాం. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారిని అడుగుదాను. అయితే ఈ విత్తనాలు ప్రతి సందర్భంలో విత్తనం వేసేటప్పుడు విత్తనం విత్తే టైంలోనే నకిలీ విత్తనాలు బయటకు వస్తున్నాయి. పోయినసారి భూత్పూర్ కేంద్రంలోనే ఇద్దరిని జైలుకు పంపినారు. మళ్ళీ వాళ్ళు విత్తనాలు యథావిధిగా ఉత్పత్తి చేయడానికి వాళ్ళకి లైసెన్స్ అంటే ప్రభుత్వానికి స్థితి ఉండాలి. ప్రభుత్వానికి స్థితి లేకుండా ఎవరైతే కల్తీ చేస్తున్నాడో, ఎవరైతే నకిలీ విత్తనాలు చేస్తారో మళ్ళీ వానికి లైసెన్స్ రెన్యువల్ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వం యొక్క నిర్ణయంలోనే లోపాలు కనపడతా ఉన్నాయి. కాబట్టి ఎక్కడైతే నకిలీ విత్తనం ప్రతి కంపెనీ నుంచి వచ్చింటే ఆ కంపెనీకి శాశ్వతంగా లైసెన్స్ రద్దు చేస్తే మళ్ళీ నకిలీ విత్తనాలు బయటికి రాదు. ఈ యొక్క ఉమ్మడి జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఈ విత్తనాల తయారీ కంపెనీలు పెట్టుకొని, సీడ్స్ కంపెనీలు పెట్టుకొని కోట్ల రూపాయలు ఆర్జిస్తూ రైతులను మోసం చేస్తున్నారు. రైతులను వాళ్ళు ఉరేసుకొని చచ్చిపోయే రకంగా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నాసిరకం విత్తనాలు, కల్తీ విత్తనాలు తయారు చేసే కంపెనీల పైన ఉక్కు పాదం మోపాలి. ప్రజలు ఈరోజు రైతులకు తెలియదు. చాలా రైతులు చదువుకొని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియదు. ఏ విత్తనం వచ్చినా అందులో భూమి లేచిన తర్వాత చూస్తే మొలవడం లేదు. మొలిచిన అది ఆ పత్తి కాపు కాదు. ఆ పండించిన పత్తినైనా తీసుకుపోయేవారికల్లా రేట్లు డౌన్ చేస్తారు. ఈ విధంగా కాదు, రైతుని కాపాడే ప్రభుత్వం విధానం ఉంటుంది. కాబట్టి గత ప్రభుత్వాలు అన్ని తప్పుడు చేసినా కానీ ఈ ప్రభుత్వం ఈ నకిలీ విత్తనాలని అరికట్టాలని చెప్పి కోరుతున్నాం. వాడు సేవకుడు, కానీ వీళ్ళు రాజులు అనేటోళ్ళంతా దొంగలు జమై వీళ్ళంతా దొంగ దోపిడీ నుంచి మొత్తం టోటల్గా ఈ నకిలీ విత్తనాలు అనేది తీసేసి వాళ్ళకు సరైన శిక్షలు వేయాలి. వాళ్ళకు ఈ రైతులను కాపాడాలని చెప్పి కోరుతున్నాం. పంటని అమ్ముతున్నప్పుడే ఏ పంట అయితే పత్తి సీడ్ మంచిగా వస్తుందో అట్లాంటి పత్తినే ఈరోజు అట్లాంటి పత్తి సీడ్ వీరు తయారు చేసే కంపెనీలకు ఇచ్చి వాటిని ఈరోజు యాజమాన్యాలు తయారు చేసి రైతులను ఎక్కువ పంట తీసుకురావడానికి అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళకిచ్చి అట్లాంటి విత్తనాలను తయారు చేసే విధంగా ఉండాలి. కానీ అట్లాంటివి కాకుండా పనికిరాని పత్తి విత్తనాలను ఏదైతే ఫ్యాక్టరీలతో తీసుకెళ్ళి ఆ విత్తనాలను తయారు చేస్తున్నారో ఆ రైతులు మొత్తం కూడా పంటలు పండించక, ఇబ్బందులు రాక, పంట రాక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి రైతుకు మేలు జరగాలంటే ఈ యొక్క ఏదైతే నకిలీ పత్తి విత్తనాలు చేస్తున్నటువంటి కంపెనీల పైన సీజ్ చేయాలి. మళ్ళీ పర్మిషన్లు ఇవ్వకూడదు. చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే ఇలాంటి విక్రయాలు చేస్తున్నారో వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకొని భవిష్యత్తులోనైనా రైతులను ఆదుకోవాలనే డిమాండ్ మాత్రం వీరి నుంచి వినిపిస్తుంది. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్.